2.0 జిఎస్టీ స్లాబ్స్ 2.0 ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, ఎవరెవరికి బెనిఫిట్ అవబోతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో చివరి వరకు చూడండి. పేద మధ్యతరగతి ప్రజలకి బిగ్ రిలీఫ్. దాంట్లో సెప్టెంబర్ 22 నుంచి కొత్తగా జిఎస్టీ స్లాబ్స్ అమల్లోకి రాబోతున్నాయట. అంటే ఈ దసరా విజయదశమి కంటే ముందు నుంచే ఈ స్లాబ్స్ అమల్లోకి రాబోతున్నాయి. సో జిఎస్టీలో ఇకపైన 5-18% ఈ స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి 12-28 స్లాబ్స్ని తొలగిస్తున్నారు. సో మరి ఆ 12-28 స్లాబ్స్ని 12 దాంట్లో ఉన్నటువంటి వాటిని కొన్నింటి 8లో, 28% ఉన్నటువంటి వాటిని కొన్నింటి 18లో సరి చేస్తూ అటు ఇటుగా చేంజెస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 5 and 18% స్లాబ్స్ మాత్రమే, 12 and 28% స్లాబ్స్ లేవు. అంటే మరి దీంట్లో ఏమేమి స్లాబ్స్, దీంట్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ రకంగా ఎంత బెనిఫిట్ పొందుతున్నామని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో లగ్జరీ వస్తువుల పైన 40% ట్యాక్స్. సో లగ్జీరియస్గా, సో పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఈ రకంగా 5 and 18% తీసుకొచ్చి బడాబాబుల కోసం, ధనికుల కోసం 40% టారిఫ్ విధించింది సెంట్రల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ఏ రకంగా వస్తాయి స్లాట్స్ అని చూస్తే కనుక ఈ వీటికి నో జిఎస్టీ. ఏంటవి? పర్సనల్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్లోబల్. దీనికి అర్థం ఏంటంటే బేసిక్గా మ్యాప్లు ఎవరు తీసుకుంటూ పిల్లలు, చదువుకునే పిల్లలు సోషల్ స్టడీస్ కోసం మ్యాప్సో, లేకుంటే చార్ట్సో, గ్లోబ్సో, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రైన్స్లు, నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ అండ్ ఎరైజర్, ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల కోసం. 28 నుంచి 18% వచ్చినటువంటి జిఎస్టీ ఏ రకంగా ఉన్నాయి. సో ఏసీలు టెలివిజన్ పైన తగ్గింది. అది 32 ఇంచెస్ పైబడే. 32 ఇంచెస్ లోపల ఏం చేంజెస్ లేవు. 32 ఇంచెస్ పైబడి మాత్రమే ఈ రకంగా ఉన్నాయి. 32 ఇంచెస్ లోబడి మాత్రమే. 32 ఇంచెస్ దాటిందనంటే కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మెషిన్స్, తర్వాత సిమెంట్, మోటార్ సైకిల్స్ అండ్ 3 వీలర్స్, వీటన్నిటిపైన 28% నుంచి 18% జిఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ 5% జిఎస్టీ. పీసీఆర్ ప్లే చేయండి. సో వీటిపైన 5% జిఎస్టీ. ఏ ప్రోడక్ట్స్ అంటే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్. ట్రాక్టర్ అగ్రికల్చర్ యూసేజ్ కోసం దాన్ని 5% మాత్రమే జిఎస్టీగా విధించింది కేంద్ర ప్రభుత్వం. సో హెయిర్ ఆయిల్ అండ్ టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, ఇవన్నీ కూడా 5% జిఎస్టీయే. టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్ అండ్ ట్రాక్టర్స్, బటర్, నెయ్యి, చీజ్, డైరీ ఐటమ్స్, ఫ్రీ ప్యాక్డ్ నమ్కీన్స్ అండ్ మిక్స్చర్స్, ఫీడింగ్ బాటిల్స్, పిల్లల నాప్కిన్స్ అండ్ క్లినికల్ డైపర్స్. సో స్పెసిడైట్ బయో పెస్టిసైడ్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా 5%. బేసిక్ ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా.